బ్లూ బర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్. సో మనకి నిస్సార్ శాటిలైట్, ఓకే, మనకి సింథటిక్ అపాచర్ రాడార్ శాటిలైట్ ఏదైతే ఉందో అది ఇస్రో నాసా వాళ్ళు ఎస్ అండ్ ఎల్ బ్యాండ్తోని పూర్తిగా ఇస్రో వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో దీని తర్వాత ఈ బ్లూ బర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏదైతే ఉందో ఇది ఏఎస్టీ స్పేస్ మొబైల్కి సంబంధించినటువంటి శాటిలైట్. సో ఈ బ్లూ బర్డ్ శాటిలైట్ని మనకి లాంచ్ వెహికల్ మిషన్ 3 ఏదైతే ఉందో ఎల్విఎం GSLV-3 అంటారుగా, లాంచ్ వెహికల్ మిషన్ 3 ఏదైతే ఉందో దీని ద్వారా మళ్ళీ ఇస్రో వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో ఇది అమెరికాకు సంబంధించిన శాటిలైట్. సో దీంట్లో ఏదైతే మనకి బేసిక్గా నిస్సార్ శాటిలైట్ రీసెంట్గా నాసా ఇస్రో సింథటిక్ అపాచర్ రాడార్కి సంబంధించిన శాటిలైట్ లాంచ్ చేసిన తర్వాత దీన్ని లాంచ్ చేయబోతున్నారు మోస్ట్లీ సెప్టెంబర్లో. ఓకే, మోస్ట్లీ సెప్టెంబర్లో దీన్ని లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్ చూద్దాం. లాంచ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ 3 to 4 months, డెవలప్డ్ బై ది AST స్పేస్ మొబైల్. AST స్పేస్ మొబైల్ దీని యొక్క వెయిట్ వచ్చేసి ఈ బ్లూ బర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ యొక్క వెయిట్ వచ్చేసి 6500 kgs. ఓకే, AST మొబైల్ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఎక్స్పెక్టెడ్ బై సెప్టెంబర్ 2025. లాంచ్ వెహికల్ మిషన్ ఏది GSLV Mark 3 ఏదైతే ఉందో ఆ రాకెట్ ద్వారా మనకి శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఏది మనకి బ్లూ బర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ని లాంచ్ చేయబోతున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.